ఇక హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేక పోరాటం విరసం రాష్ట్ర మహాసభలో ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపు. ఎక్కడ పోయినో పుల్ల పెడుతుంటారు వీళ్ళు, ఎక్కడ పోయినో పుల్ల పెడుతుంటారు. ఎంతసేపటికి హిందుత్వ ఫాసిజం ఏంటి? మీరు మతాల గురించి మాట్లాడితే మిగిలిన మతాల గురించి విరసంలో మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఉన్నదా? విరసం సభలు పెట్టుకున్నటువంటి దాంట్లో ఈ ఫాసిజం ఏమున్నది? లేదంటే మతం పేరుతో ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కూడా హరించి వేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు నేనే ఇస్తా. విప్లవ రచయితల సంఘానికి దమ్ముంటే ఈ విషయంలో మాట్లాడగలిగేటువంటి దమ్ముందా, ధైర్యం ఉందా? లేదు. అల్కగా దొరికిరు హిందూ మతం మీద పెట్టాలి, హిందుత్వ ఫాసిజానికి పెట్టాలి. మళ్ళీ ఈయన ప్రొఫెసర్ హరగోపాలు మేమంతా మేము మేధావులము, హిందుత్వ గురించి మాట్లాడి హిందుత్వాన్ని తిడితే మేము మేధావులం, అంతే ఉంటుంది. వీళ్ళంతా ప్రొఫెసర్లు వస్తారు, మీడియా అంతా కూడా ఈ కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి మీడియా వాళ్ళు కూడా వీళ్ళను మేధావులుగా, వీళ్ళను విశ్లేషకులుగా తీసుకొచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దిరు. ఎంత బలవంతంగా రుద్దినా కూడా ఈ దేశంలో కమ్యూనిజం అనేటువంటిది, ఈ దేశంలో హిందుత్వ వ్యతిరేక శక్తులు ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా అవన్నీ ఫెయిల్యూర్ అయినాయి. కమ్యూనిస్టులు కూడా ఫెయిల్ అయినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నాం మనము. ఇట్లా విప్లవ రచయితల సంఘం ఇట్లా హిందుత్వ ఫాసిజం అనేటువంటి విషయాన్ని ఇంకా తీసుకువెళ్తే ప్రజల్లో ఈ విప్లవ రచయితల సంఘం మీద కమ్యూనిస్టులు ఎట్లయితే చీకొట్టారో ప్రజల్లో, ఆఖరికి తెలంగాణలో పార్టీ ఒక సీటీని దండం పెడతాం, ఇంకో సీటీని దండం పెడతాం అనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, కానీ వాళ్ళు ఏం చేసినా సరే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఆచరించి నమ్మేటువంటి, విశ్వాసించేటువంటి ఒక విశ్వాసాలపైన మాత్రమే దాడి చేసేటువంటిది. లోపాలు లేదంటే హిందువుల్లో లోపాలు లేదా హిందుత్వానికి సంబంధించిన దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఏవంటే లోటుపాట్లు ఉంటే చర్చించాల్సినటువంటి విధానం వేరే ఉంటుంది. ఏదో అంటరాని తనం ఉందనుకోండి, అదే దాంట్లో హిందుత్వంలోనే దానికి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు వచ్చారు, అనేక మంది పీఠాధిపతులు, న్యాయాధిపతులు, లేదంటే ఇంకేమైనటువంటి అనేక మంది సంస్కరణవాదులు చాలామంది వచ్చారు, అనేక మంది సంఘ సంస్కృతులు వచ్చారు, వివేకానందులు లాంటి జననం అనేక మంది ఉంది. అట్లా వాళ్ళంతా చూసుకుంటారు. వీళ్ళు విదేశాలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలను బలవంతంగా భారతదేశం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే అది ఎప్పటికైనా బుడగలాగా పేలిపోవాల్సి వస్తుంది. వీళ్ళంతా మేధావులుగా ఉంటారు. వీళ్ళంతా కేవలం ఈ భారతదేశం పైన దాడిగా ఉంటుంది. హిందుత్వం పైన దాడి అంటే అది భారతదేశం పైన దాడియే. ఆ విషయాల్లో మాత్రం చాలా స్పష్టంగా ఉండాలి.